జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. గొరెల్స్ హాయ్. అయితే ఈ పాపకి స్కూల్లో ఏదో చెప్పారట. ఏడు చెప్పారమ్మ, చెప్పు ఒకసారి. ఏసై మంచోడు, అతడు దేవుడు, అతను అన్ని మంచి పనులు చేస్తాడని చెప్పారా? ఏడు మంచి పని చేశాడని చెప్పాడు. ఏదైనా ఒకటి మంచి పని చేశాడా? ఎవరికైనా బ్రతికించాడా? ప్రాణం పోసాడా? ఎవరికైనా అన్నం పెట్టాడా? చెప్పలే. ఎవరికైనా బట్టలు కొనేసి ఇచ్చాడా? పోనీ చాక్లెట్ అలాగేం చాక్లెట్ కూడా కొనేసి ఇవ్వలేదు. మంచోడని చెప్పారు. ఎలాగ మంచోడ మరి చెప్పాలి కదా, ఎలాగ మంచోడు అయ్యాడు? అది తెలీదా? యేసు అన్నోడు అదంతా ఎవరు చెప్పారో నా తర్వాత నాకు ఆ నెంబర్ పట్టుకోండి, నేను మాట్లాడతాను. పిల్లలకి ఎందుకు అన్నాడు చెప్తున్నారు స్కూల్లో. అయితే ఏడు చెప్తామండి. ఇప్పుడు ఏంటంటే యేసు అనే ఒక క్యారెక్టర్ ఉంది కదా, అసలు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అసలు అతను పుట్టడం లేదో మనకు తెలియదు. పుట్టినరోజు కూడా జరుపుతున్నారు కదా, ఆ పుట్టినరోజు అనేది యేసుకి పుట్టినరోజు లేదు. వాళ్ళు ఊరికనే ఏ పండగ లేవు కదా పాపం, వాళ్ళకి ఏదో ఒకటి చేసుకుందామని వాళ్ళే ఒక డేట్ పెట్టుకొని యేసుకి అలా చేసేసుకున్నారు, పుట్టినరోజు చేసుకుంటున్నారు. కానీ యేసుకి పుట్టినరోజు లేదు, నాన్న కూడా లేడు యేసుకి. ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి? సంతోష్ కుమార్. మీ నాన్న పేరు ఏం పేర్రా? అనిల్ కుమార్. మా నాన్న పేరు ఏంటో తెలుసా? వద్దులే, నేను చిన్నపిల్లల చెప్పకూడదు కదా. అయ్యో బాబోయ్, మా నాన్న పేరు దాసు. నాకు మా నాన్న ఉన్నాడు, నాకు మా నాన్నకు పేరు ఉంది. మీ నాన్న పేరు చెప్పారు. మరి యేసుకు తండ్రి ఎవరు చెప్పారా? యేసుకు తండ్రి పేరు లేదు, తండ్రి లేడు. అసలు పేరు తండ్రి ఉంటే కదా పేరు ఉండడానికి. యేసుకు నాన్న లేడు, డాడీ లేడు యేసుకి. ఓకేనా? ఎవరు చూడలేదు, అసలు యేసుకి ఏమీ లేవు అసలు. యేసుకి ఏమీ లేనప్పుడు మీ ఎవరికి దేవుడు ఎలాగయ్యాడు? ఎవరికి ఏ హెల్ప్ చేశాడు? అతని దగ్గర ముందు డబ్బులు ఉండాలా ఎవరికైనా హెల్ప్ చేయడానికి? యేసైన అతను ఏంటంటే పని పాటు లేకుండా అలా గాలికి తిరిగి ఇవ్వడు అనమాట. తిరిగి ఏవో చేపలు అవి పట్టుకొని అలాగా గడిపిసేవాడు. అర్థమైందా? కాబట్టి యేసైన కూడా అసలు మన దేశమే కాదు. పుట్టాడో లేదో పక్కన పెడితే పునరు అనుకుంటున్నారు కదా, అతను అసలు మన దేశం కాదు, ఎక్కడో ఇజ్రాయిల్లో పుట్టాడు. ఇజ్రాయిల్లో పుడితే అతనికి ఆ మేకలేసి కొట్టి చంపేశారు. ఎవరు? వాళ్ళ బంధువులే, యూదులు అంటారనమాట. వాళ్ళని చంపేశారు. చంపిన తర్వాత 3వ రోజు లెగిసాడు అంటారు కదా, అది ఎవరు చూడలేదు. ఒట్టిదే వీళ్ళు కల్పించుకుంటారు. ఈ నమ్ముతారు క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కల్పించుకొని ఒక కథను కల్పించుకొని మన అందరి మీద రుద్దడానికి. అసలు మన దేశం కానివాడు మనం ఎందుకు మన దేశంలో మన ప్రచారం చేయాలి ఆ బుక్ని? బైబిల్ అంతా మంచి వాక్యాలు ఉండవు, అన్ని బైబిల్ అంతా చండాలం అనమాట. బైబిల్లో ఏవి మంచి వాక్యాలు ఉండవు. అలాగన్నాం అనుకో, వీళ్ళు మన గ్రంథాల మీద ఏడుస్తారు. అదంతా ఒట్టిదే. అసలు యేసుకు నమ్మిన వాళ్ళు ఎవరు తెలుసా? అందరూ పాపాత్మలే. ఎవరు వెళ్తారు? పాపాలు చేసిన వాళ్ళు అందరూ. ఏసేమంటాడు? పాపుల్ని పిలవని వచ్చింది, నీతిమంతులను కాదు. మీలాంటి బుద్ధిమంతులు పిల్లల్ని పిలవరాడు. మడరలు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాడిని పిలవడం వస్తాడు. అంటే అలాంటి వాళ్ళంటే యేసుకి ఇష్టం అనమాట. చెడోలంటే చెడ్డోలంటే బాగా ఇష్టం. బూచోలు ఉంటారు కదా, బూచి అంటారు కదా, బూచోలు అందరూ యేసు దగ్గరే ఉంటారు. దొంగలు అందరూ కూడా ఈ బూచి అంటే అమ్మ బూచి అంటారు కదా మీరు, అమ్మ బూచి వస్తుంది దెయ్యం వస్తుంది అంటారు కదా. ఈ టైపు క్యాండిడేట్లు అందరూ యేసు దగ్గరే ఉంటారు. పాపాత్ములు అందరూ కూడా యేసు దగ్గరే ఉంటారు. ఎందుకంటే పాపాత్ములు అంటేనే యేసుకి ఇష్టం. మీలాంటి చిన్నపిల్లల కంటే ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకు కూడా ఆ యేసుకి నమ్మకపోతే మిమ్మల్ని కూడా చంపిమంటాడు అనమాట ఆ బైబిల్ దేవుడు. ఏమంటాడు తెలుసా? నన్ను కానీ నమ్మకపోతే మీ పిల్లల మాంసాలు మీతోనే తినిపిస్తానంటే మిమ్మల్ని చంపేసి ఆ మాంసాలు మీ అమ్మలతోనే తినిపిస్తాడు అనమాట. అలాగ అంటాడు అనమాట బైబిల్ దేవుడు. అంత క్రూరం అనమాట. మృగం కూడా అలా ఉండదు, దాని పిల్లల్ని అది కాపాడుకుంటుంది. అలాంటి క్రూరమైన స్వభావం బైబిల్ దేవుడిది. అర్థమైందా? అలాంటి బైబిల్ ఇప్పుడు మన దేశం, ఇది మన దేశం, మన భారతదేశంలో ఎవరెవరు మన దేవుళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి చెప్పు. కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు, వీళ్ళందరూ మన దేవుళ్ళు. వీళ్ళు కదా మన దేశంలో పుట్టారు. మన స్వాతంత్ర సమరయోధులు ఎవరు చెప్పు? గాంధీ, నెహ్రూ, ఇంకా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీళ్ళు మన దేశం కోసం కష్టపడ్డారు. మన దేవుళ్ళాలు, మన స్వాతంత్ర సమరయోధులు వీళ్ళంతా మన కోసం బ్రతికారు కదా. మరి ఆ యేసు ఇజ్రాయెల్లో పుట్టినోడు మన కోసం ఎలాగొస్తాడు? అసలు దేవుడు ఎలాగవుతాడు? అసలు అతనికి మేకలేసి కొట్టి చంపారు కదా, అప్పుడే ఏమి చేయలేనాడు, దేవుడు ఎలాగవుతాడు? మన కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద మోసాడు కదా 7 రోజులు. మోసి అందరి జనాల్ని కాపాడాడు కదా. మరి యేసు అతనికి చెక్క ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఆ చెక్కను కూడా మొయ్యలాగా మోసాడు. చెక్క ఎంత మహా ఒక 50 కేజీలు ఉంటుంది అంతే. మరి 50 కేజీలు మొయ్యలేనోడు దేవుడు అవుతాడా? గోవర్ధన పర్వతాన్ని మోసినోడు దేవుడు అవుతాడా? గోవర్ధన పర్వతాన్ని మోసినాడు దేవుడు అవుతాడు కదా. మనకి ఏదైనా కాపాడాలి కదా. ఎంతోమంది రాక్షసుల్ని మన దేవుళ్ళు సంహరించారు.
కాపాడాడు, ప్రజలని కాపాడారు మన దేవుళ్ళు మనల్ని. వాళ్ళ దగ్గర మేము ధైర్యంగా మేము ఉన్నాం అనడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలన్నీ మనకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన దేవుళ్ళు అంటారు. చక్కగా ఫైట్ చేస్తారు, చక్కగా చాలా వైభోగంగా ఉంటారు. అలాగనమాట. మరి ఏసు ఎలాగ ఉంటాడు? ఏసేమో అదొకలాగా ఉంటారు, ఇంకా చెత్త వాళ్ళని అలాగ ఉంటారు. అంటే భయం వేస్తుంది కదా మనకి, బూచి బూచి అంటాం కదా, అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి యేసు మన దేశంలో పుట్టలేదు, మన భాష కాదు, మన వేషం కాదు, మన కోసం కాదు. పాపుల్ని పిలవని వచ్చి నీతిమంతులను కాదు. మీలాంటి పిల్లలన్నా కూడా నమ్మకపోతే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. ఆ బైబిల్ దేవుడు అంత క్రూరంగా ఉంటాడనమాట. కాబట్టి పుట్టినరోజు అని అంటారా, పుట్టినరోజు కేకులు కోస్తారు కదా, అవి ఇచ్చినా మీరు తినకూడదు. ఏమనాలి మీరు అప్పుడు? ఆ పుట్టినరోజు కేక్ మీకు ఇచ్చిన స్కూల్లో గట్ట ఏమంటావు నువ్వు అప్పుడు? అప్పుడు నాకు ఇచ్చిన కేకు నువ్వు నాకు ఇస్తున్నావు కదా, మా ఇంటిలో ఉన్న మూలని అరటిపండు ఉంది, దేవుడి దగ్గర పెట్టాము, అది నీకు ఇస్తాము అని. మా దేవుడు బొట్టు పెట్టుకుంటావా, జై శ్రీరామ్ అంటావా అని అనాల. నేను అన్నం అంటాడు, అలా అనరు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇప్పుడు నువ్వు అనకపోతే నీ కేక్ నాకెందుకు అంటాం. అసలు మాకెందుకు? మా దగ్గర దేవుళ్ళు బోడు మంది ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు. అసలు మీరెందుకు మాకు? మా దేశంలో మీ దరిద్రం మాకెందుకు అని అనాలి. పుట్టినరోజుకి కేకులు కట్టిస్తే తీసుకోకూడదు, భోజనాలు కట్టి పిలిస్తే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? శవాల ముందు పెట్టి నువ్వు మనకెందుకు? మనము శవం భోజనం తింటాం ఏంటి? ఎవరో ఇప్పుడు శవము ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని వస్తాం. అలాంటిది ఆ రక్తాలు కార్చుకొని ఉంటాడు, ఆడి ముందు ఎత్తింది మనం తింటామా? తిన్నాం కదా బాబోయ్, అసే వేస్తుంది కదా కదా. రక్తాలు కోరుతాయి. బూచోళ్ళందరూ ఏసు దగ్గరే ఉంటారు. ఎవరు? పాపాత్మలు. ప్రతి పాస్టర్ కూడా అంటారు, వాళ్ళు పాస్టర్లు అంటారు, తెలుసా? ఆ పాస్టర్లు అంటారు, నేను ఒకప్పుడు తాగుబోతును, ఒకప్పుడు తిరిగిపోతును, ఒకప్పుడు దొంగనేని అంటారు. దొంగలు, తాగుబోతులు, తిరిగిపోతులు, మానభంగాలు చేసిన మర్డర్లు చేసిన వాళ్ళు అందరూ చర్చిలోనే ఉంటారు. అందరూ పాపాత్మలే. పాపాత్మలు అందరూ ఎక్కడ ఉంటారు? చర్చిలో ఉంటారు. పాపాత్మలు అందరూ ఎక్కడ ఉంటారు? చర్చిలో ఉంటారు. వీళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళే, అందుకే వెళ్ళిపోతారు. పాపం చేసినాడు, మతం మారినోడు ఎవడు? పాపాత్ముడు. పాపాలు చేసి భయపడిపోయి వాళ్ళు పెట్టిన అవన్నీ కండిషన్స్ ఒప్పుకొని బ్లాక్మెయిల్ వాళ్ళు చేస్తే వెళ్ళిపోతారు. అర్థమైందా? కాబట్టి పుట్టినరోజు కేకులు వేస్తే తినకూడదు, భోజనాలు పిలిస్తే వెళ్ళకూడదు. అర్థమైందా? ఒకవేళ మన ఇంటికి వస్తే ఏం చేయాలి? నేను జై శ్రీరామ్ అనిపించాలి. నువ్వు జై శ్రీరామ్ అనాలి. మా దేవుడి బొట్టు నీకు పెడతాను, పెట్టాలి. వచ్చి వెళ్ళి ఒక కుంకబంది కొట్టుకో, బొట్టులా గెట్టే, దెబ్బతో ఆడే పారిపోతాడు. ఓకేనా? ఇంకెప్పుడు కూడా వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మైండ్ మార్చేస్తారు అనమాట. ఇంకా అమ్మ అంటే నీకు ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళ మాట విన్నామనుకో, అమ్మని ఇష్టపడవు, అమ్మ కాలుకి దండం పెట్టవు, నాన్న అంటే ఇష్టం ఉండదు. ఎవరు తేరుతారు మధ్యలోరా? ఏడు తినేసి వచ్చారా? వేకపోయి తినేసి వచ్చావా? అలాగనమాట. నాన్న అంటే ఇష్టం ఉండదు, అమ్మ అంటే ఇష్టం ఉండదు, తమ్ముడు అంటే ప్రేమ ఉండదు. ఎవరిని కూడా ఇంక నువ్వు గౌరవించవు. ఎందుకు తెలుసా? యేసుకి ఇలాంటి రిలేషన్షిప్స్ అంటే నచ్చవు. అందరిని వదిలిస్తేనే నువ్వు నాకు శిష్యుడు అవుతావు అని అంటాడు అనమాట. అలాగే ఎవరైనా వదులుతారా? అమ్మను వదలొచ్చా? నాన్నను వదలొచ్చా? తమ్ముడిని ప్రేమగా చూడాలి కదా. కానీ వీళ్ళందరిని వదిలిస్తేనే నువ్వు నాకు శిష్యుడు అవుతావు అని అంటాడు యేసు. అది దరిద్రం కదా. అది ఎవరు అంటారు? దేవుడు అంటాడా, రాక్షసుడు అంటాడా? ఆ మాట రాక్షసుడు అంటాడు కదా. పిశాచి అంటాడా, మనిషి అంటాడా? ఆ మాట పిశాచి. ఈ లక్షణాలు, ఈ పిశాచి లక్షణాలు, రాక్షస లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఆ బైబిల్ దేవుడిలో కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే, ఎవరు పిలిచినా కానీ ఆ పుట్టినరోజు అనేది లేదు, వాళ్ళు ఫిక్స్ చేసుకొని, వాళ్ళకి ఏ పండగలు లేవు కదా, అవి ఒక్కటనే చేసుకుందామని అలాగా చేస్తారు. పాస్టర్లు దేనికోసం వీళ్ళందరికీ మతాలు మార్చుతున్నారు? దశమ భాగాల కోసం. దేనికోసం? అమాయక జనాల్ని, అమాయక ప్రజల్ని, ఎవరిని? అన్ఎడ్యుకేటెడ్ని, ఇలాంటి వాళ్ళందరినీ మత మార్పిడి చేసి వాళ్ళకి దశమ భాగాలు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని పాడు చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇస్తే వాళ్ళకి ప్రశ్నించాలి. బైబిల్లో ఉన్న వాక్యాలను ప్రశ్నించాలన్నమాట. మీరు దేవుడు అంటున్నారు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? దేవుడి లక్షణాలు ఇలా ఉండవు కదా, దేవుడైతే ఇలా ఉంటాడా? అయినా మాకెందుకు? మనకెవరున్నారు? మనకి రాముడు, కృష్ణుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నాడు. మనకి ఇంత శక్తిమంతులు మన భారతదేశంలో మన నేలపై పుట్టిన మన దేవుళ్ళు ఉంటుండగా మనకి ఎందుకు ఎండిపోయిన శవము కదా, కంపు మనకు అవసరమా? అంతేనా? మన దేవుడిని మనం పూజించుకుందాం. వాళ్ళకి దేవుడు కావచ్చు, మనకు కాదు కదా, మనకున్నారు కదా. మన ఇంటి ముందుకు ఎందుకు వచ్చి ప్రచారాలు చేయాలి? ఇవన్నీ ఎప్పుడు అనాలి?
మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అనాలి. వాళ్ళ మటుకు వాళ్ళు రోడ్ల మీద పోయినా మనకి సంబంధం లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఒకటి ఉంది కదా, అది అందరికీ హక్కు ఇస్తుంది కదా, అందుకు అలాగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు. మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు నీకు ఇప్పుడు చెప్పారు కదా, నీకు బ్రెయిన్ వాష్ చేయబోతున్నారు కదా, అప్పుడు నువ్వు ప్రశ్నించాలి ఇవన్నీ. మేము హిందువులము, మేము ఎప్పుడు హిందువుగానే ఉంటాము అను. మేము హిందువులము చెప్పు. హిందువులము. హిందువుగానే పుట్టాను, హిందువుగానే చేస్తాను, హిందువుగానే చస్తాను. పాషాండ మతాల్లో మేము చేరము. జై భారత్ మాతాకి జై. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే అన్నమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఓకేనా? అలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడు కూడా మన దేవుళ్ళని ఎప్పుడు వదలకూడదు. మన దేవుళ్ళే మనల్ని కాపాడుతారు, మన భూమి మీద వెలిసిన వాళ్ళు. ఓకేనా? ఎవరి మాటలు కూడా వినకూడదు. అది చెప్తున్నప్పుడు నువ్వు ఇలా ప్రశ్నించాలన్నమాట. ఇందులో దైవ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి నాకు చెప్పు. దైవ లక్షణాలు ఇవి దైవ లక్షణాలు చెప్పాను కదా. ఇవన్నీ చిన్నపిల్లలు నరకడము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి దైవ లక్షణాలు కావు కదా. ఇవి ప్రశ్నించాలన్నమాట. ప్రశ్నిస్తే మన దగ్గరికి ఇంకెవ్వరు రారు. సరేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.